వెల్కమ్ టు ఎవరీవన్. సో హాయ్ గైస్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఫీడెట్ 1N ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం దీని గురించి డెరివేషన్ చేసాము కదా. సో ఫీడెట్ 1N డెరివేషన్ ఎలా ఉంటుంది ఏంటని. సో వీడియో చూడనట్లయితే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. సో ఇప్పుడు దాని మీద ఒక సింపుల్ ప్రాబ్లం చేద్దాం, ఓకేనా. సో ఇచ్చిన ప్రాబ్లమ్ని ఒకసారి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఏ సింగిల్ ఫేజ్ ఏసీ డిస్ట్రిబ్యూటర్ ఏబి 300 మీటర్స్ లాంగ్. సో ఏ నుంచి బి పాయింట్కి 300 మీటర్స్ లాంగ్లో ఉంది. ఈజ్ ఫీడ్ ఫ్రమ్ ది ఎండ్ ఏ ఈజ్ లోడెడ్ యాజ్. సో దానిలో ఏమేమి ఉన్నాయి ఎలిమెంట్స్ అని 100 amps సెట్ 0.70 పవర్ ఫ్యాక్టర్. సో యాక్చువల్లీ ఇది కూడా లాగింగే. సో 200 మీటర్స్ ఫ్రమ్ ది పాయింట్ ఏ. సో ఏ నుంచి 200 మీటర్స్ పాయింట్లో మనకి ఒక లోడ్ ఉంది, 100 amps అనే లోడ్, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి 200 amps ఎట్ 0.8 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ 300 మీటర్స్ ఫ్రమ్ పాయింట్ ఏ. మళ్ళీ అదే పాయింట్ ఏ దగ్గర నుంచి 300 మీటర్ డిస్టెన్స్లో 200 amps లోడ్ ఉంది. సో విత్ రెస్పెక్ట్ టు పవర్ ఫ్యాక్టర్, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ద లోడ్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూటర్ ఈజ్ 0.2 ohms అండ్ 0.1 ohms పర్ మీటర్. సో పర్ మీటర్ అన్నాడు. సో ఇక్కడ జాగ్రత్త కూడా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. క్యాలిక్యులేట్ ది టోటల్ వోల్టేజ్ డ్రాప్ ఇన్ ది డిస్ట్రిబ్యూటర్. ద లోడ్ పవర్ ఫ్యాక్టర్ రెఫర్ టు ద వోల్టేజ్ ఎట్ ది ఫార్ ఎండ్, ఓకేనా. సో ఇది జనరల్గా అడిచిన ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం గురించి ముందు ఏం చేయాలి, ఇక్కడ డయాగ్రామ్ అనేది మనం ఫస్ట్ డ్రా చేసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్కి డయాగ్రామ్ డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. సో ఈ ప్రాబ్లం ఏంటంటే మనకి డయాగ్రామ్ ఇవ్వలేదు. సో డయాగ్రామ్ మనం ముందు డ్రా చేయాలి. సో దాని నుంచి మనకి రిమైనింగ్ అంతా క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది. ఫస్ట్ మనకి ఫీడెట్ 1N. సో ఇది రేడియల్ టైప్, ఇది ఒక ఫీడర్ అనుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి మనకి కరెంట్ వస్తుంది, ఓకేనా. ఇక్కడ నుంచి సో ఆడేంటి మనకి 2 పాయింట్స్ ఇచ్చాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే దీనిలో మనకి ఏ, బి, అట్ ది సేమ్ టైం సి అంటే 3 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ మనకి ఏ దగ్గర నుంచి చూడండి, ఏ నుంచి 200 మీటర్స్ దూరంలో ఒక లోడ్ ఉంది, ఓకేనా. సో స్టార్టింగ్ ఎండ్ నేను ఏమనుకున్నా ఏ అనుకున్నా, ఎండింగ్ బి అనుకుంటాను. సో ప్రాబ్లం లేదు కదా, ఏ టు బి. ఫస్ట్ ఇప్పుడు నేను ఏమనుకున్నాను, ఏ నుంచి 200 మీటర్స్ దూరంలో 100 amps అనే ఒక లోడ్ ఉంది. సో నేను అజెప్షన్ చేసుకున్నా, ఏ నుంచి 200 మీటర్స్ అంటే సో ఇక్కడికి వేసుకుంటున్నాను. సో దీన్ని సి అనే పాయింట్ పెట్టుకుంటాను. సో ఇక్కడ నుంచి నాకు ఎంత డిస్టెన్స్ ఉంది అన్నాడు, 200 మీటర్స్, ఓకేనా. సో ఏ నుంచి ఒక పాయింట్, ఆ పాయింట్ సి, ఏ టు సి ఇప్పుడు నాకు ఎంత అయింది, 200 మీటర్స్ అయింది, ఓకేనా. సో అందరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, ఏ నుంచి సికి. సో ఇప్పుడు అదే మళ్ళీ ఇది చూడండి, 200 amps 0.8 పవర్ ఫ్యాక్టర్ ల్యాగింగ్ ఫ్రమ్ 300 ఫ్రమ్ ది పాయింట్ ఏ. సో ఏ నుంచి మళ్ళీ 300 డిస్టెన్స్తో 200 amps ఉంది. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్, ఏ నుంచి 300 అన్నాడు, ఆల్రెడీ ఇక్కడ 200 ఉంది. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది, 300 నుంచి 200 తీస్తే 100. సో అంటే ఇప్పుడు సి నుంచి బికి 100 ఉంటుంది. సో ఇక్కడ ఒక లోడ్ ఉంది. సో ఓకేనా, నేను డ్రా చేసిన విధానం అర్థమైంది కదా. ఫస్ట్ ఎంత ఉంది, 200 మీటర్స్తో ఒక లైన్ డ్రా చేసుకున్నాను. సో అది ఏమన్నాడు మనకి, ఏ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది 200 మీటర్స్ అన్నాడు. ఏ నుంచి 200 మీటర్స్తో స్టార్ట్ అయింది, ఈ 9 పాయింట్ నుంచి సి అనుకున్నా. మళ్ళీ అదే ఏ పాయింట్ దగ్గర నుంచి 300 మీటర్స్ అన్నాడు. సో ఇప్పుడు ఏ దగ్గర నుంచి 300 మీటర్స్ అంటే ఇంకా ముందుకు వెళ్ళాలి, ఓకేనా. సో అది ఫైనల్ పాయింట్ మనకి బి అవుతుంది. సో ఇప్పుడు 200 + 100 అంటే 300, అంటే ఏ నుంచి 300 డిస్టెన్స్లో బి ఉన్నట్టే కదా, ఇంకో పాయింట్. సో ఫస్ట్ మనకి 200 మీటర్స్ ఎంత లోడ్ అన్నాడు, 100 amps లోడ్ అన్నాడు, అంతే కదా. సో ఇక్కడ మనం 100 amps లోడ్, అట్ ది సేమ్ టైం పవర్ ఫ్యాక్టర్ cos phi ఈజ్ ఈక్వల్ టు 0.707. దాని తర్వాత మనకి 200 amps cos phi 0.8. సో అది ఇచ్చిన వాల్యూస్ని మనం ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం, పవర్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని. సో ఇక్కడ జాగ్రత్తగా కొంచెం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇటు వచ్చే కరెంట్ మనకి I1 + I2. ఇటు I1 అనే కరెంట్ వెళ్ళిపోతుంది, ఇటు I2 అనే కరెంట్ వెళ్ళిపోతుంది, కరెంట్ డివైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చే ఇక్కడ కరెంట్ వాల్యూ ఏమవుతుంది, ఇప్పుడు ఇది I1 కరెంట్ అవుతుంది, పవర్ ఫ్యాక్టర్ cos phi 1 పవర్ ఫ్యాక్టర్ విత్ రెస్పెక్ట్. ఇటు వచ్చేది I2. సో ఇక్కడ వచ్చేసరికి cos phi 2 కదా, cos phi 2, ఓకేనా. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఏంటి, కరెంట్ వాల్యూస్ ఇచ్చేసాడు. అండ్ ది సేమ్ టైం గివెన్ డేటా మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాము. సో గివెన్ డేటా రాద్దాం. సో గివెన్ డేటాలో మనకి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇంకేముంది మనకి ఇక్కడ, రియాక్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ ఉంది. సో రెసిస్టెన్స్ 0.2 ohms ఇచ్చాడు. 0.2 ohms, ఓకేనా.
నెక్స్ట్ ఏంటి ఇచ్చాడు, రియాక్టెన్స్ ఇచ్చాడు. మనకి రియాక్టెన్స్ అంటే ఎక్స్ఎల్ ఎంత 0.1 ఓం. ఇక్కడ పర్ కిలోమీటర్ అన్నాడు. సో ఇప్పుడు మనకి ఇదంతా పర్ కిలోమీటర్లో ఉంది. సో మీరు మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి. సో మనం ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు చేసినా కానీ ఫీడెడ్ 1 ఎండ్ కానీ రింగ్ వైన్ కానీ ఏదైనా కానీ మనకి మీటర్స్లో ఉండాలి. సో ఇప్పుడు కిలోమీటర్ని మనం మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ మనం చేయాల్సిన పని వీటిని మీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో అట్ ది సేమ్ టైం మనం ఇంకోటి చేయాల్సిన పని ఏంటంటే మనకి ఇచ్చిన వాల్యూస్ అన్నిటిని మనం రెక్టాంగిల్లోకి మనం మార్చుకోవాలి. అంటే పోలార్ ఫామ్ రెక్టాంగిల్ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇచ్చిన వాల్యూస్ మొత్తాన్ని. సో అలా చేసుకొని అప్పుడు మాత్రమే మనం ఏం చేయాలి, క్యాలిక్యులేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో కరెంట్ని కూడా మనం పోలార్లోకి మార్చుకోవాలి, పోలార్ ఆర్ రెక్టాంగిల్. ఓకేనా. సో జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎలా మారుస్తున్నాను చూద్దరు. ఫస్ట్ మనం జెడ్ అంటే ఏమనుకుంటున్నాం, ఆర్ ప్లస్ జే ఎక్స్ఎల్ కదా. సో బేసిక్ ఫార్ములా కదా. సో ఇదే ఇప్పుడు నేను ఇంపిడెన్స్. సో ఇది వచ్చేసరికి మనకి రెక్టాంగిల్ ఫాము. సో ఐఎన్ జే అనేది ఇక్కడ ఏంటంటే మన క్యాషువల్ ఐఎన్ ఉంటుంది. సో ఇమాజినరీ టర్మ్. ఓకేనా. సో ఆర్ అంటే ఎంత ఇచ్చాడు, 0.2 ఇంటూ ఎక్స్ఎల్ 0.1. క్యాషువల్లో మనం జే అనేది నెంబర్ తర్వాతే కొట్టాలి, బట్ రాసేటప్పుడు మనం ముందు రాస్తాం. ఓకేనా. సో పర్ కిలోమీటర్ అన్నాడు ఇంటూ. సో ఇక్కడ మన ఇంటూ డిస్టెన్స్ పర్ కిలోమీటర్ అన్నాడు. సో ఎంతకు చేయాలి. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఏ లైన్ ఇంపిడెన్స్ అనేది ముందు చూసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఏ నుంచి సి వరకు ఎంత ఇంపిడెన్స్ ఉందో క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకేనా. సో అప్పుడు నాకు ఇక్కడ వచ్చేది వాల్యూ ఏమవుతుంది, జెడ్ ఏసీ వాల్యూ అవుతుంది. ఓకేనా. సో జెడ్ ఏసీలో సో నాకు ఎన్ని కిలోమీటర్లు ఇచ్చాడు, సారీ ఇక్కడ మీటర్స్ ఇచ్చాడు. సో 200 మీటర్స్ పర్ కిలోమీటర్లో ఓకే 200. సో నేను పర్ మీటర్స్లోకి మార్చుకోవాలి కాబట్టి బై 1000. ఓకేనా. సో దీన్ని మనం క్యాషువల్ చేసినట్టయితే దీనికి వచ్చే వాల్యూ 0.04 ప్లస్ జే 0.02 ఓమ్స్. సో ఈ వాల్యూ దేనిది, జెడ్ఏసీ. ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇంపిడెన్సెస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అన్నిటిని రెక్టాంగిల్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం ఫస్ట్ చేసే పని. నెక్స్ట్ ఇప్పుడు జెడ్ఏసీ చేసాం కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు బీసీ చేస్తున్నాం, సిబిఆర్ బీసీ. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ జెడ్బీసీకి సేమ్ ఇక్కడ కూడా ఆర్ ప్లస్ జే ఎక్స్ఎల్ఏ. సో ఇక్కడ కూడా అదే వాల్యూ ఉంటుంది, 0.2 ఇంటూ జే 0.1. ఓకేనా ఇంటూ, బట్ ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది మనకి, 100 ఉంది. ఓకేనా. సో 100/1000 కిలోమీటర్లు కదా, మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో దీన్ని మనం క్యాల్కులేట్ చేసినట్లయితే మనకు వచ్చే వాల్యూ 0.02 ఇంటూ 0.02 ప్లస్ జే 0.01 ఓమ్స్. ఓకేనా. సో మనకి 2 వాల్యూస్ వచ్చినాయి. ఇది ఏంటంటే జెడ్బీసీ. ఫస్ట్ ఈ కన్వర్షన్స్ అన్నీ మనం చేసుకోవాల్సిందే. ఆ తర్వాత మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈజీగానే ఉంటుంది ప్రాబ్లం. సో మీరు కూడా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో పాటు మీరు ఒక బుక్లో రైట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంపిడెన్సెస్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే లోడ్ కరెంట్ని కూడా మనం రెక్టాంగిల్ పోలార్లోకి మార్చుకోవాలి. సో లోడ్ కరెంట్ ఎట్ బి. సో బి పాయింట్ దగ్గర కరెంట్ని నేను మారుస్తున్నాను. సో I2ని మార్చాలి. సో జనరల్గా I2 ఈజ్ ఈక్వల్ టు మనకి I2 వెక్టార్ బై కాస్ φ2 అంటే వెక్టర్లో మార్చాలి. I2 ఇంటూ జే సైన్ φ2. ఓకేనా. సో నేను బి దగ్గర చేస్తున్నాను. సో బి దగ్గర నేను అన్ని 2లే ఉన్నాయి కదా, సో 2 దగ్గర మారుస్తున్నాను. తర్వాత 1 కూడా చేయాలి. సో మనం ఏంటంటే ఈ ప్రాబ్లం మీకు ఆల్రెడీ చెప్పాను కదా, డెరివేషన్ మనం రైట్ నుంచి లెఫ్ట్కి చేయాలని, క్యాలిక్యులేషన్ కూడా మనం రైట్ నుంచి లెఫ్ట్కే చేయాలి. సో అందుకే నేను బి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇన్ కేస్ ఇంకా డిఈ ఉంటే మీరు ఏదైతే లాస్ట్లో ఉందో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సో చేసి నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా. సో మనకి ఐ వాల్యూ ఎంత, I2 వాల్యూ ఆల్రెడీ మనకి ఇచ్చాడు కదా, డయాగ్రామ్లో ఎంత ఉంది I2 వాల్యూ. సో 200 amps 0.8 పవర్ ఫ్యాక్టర్. సో మనకి I2 ఎంత ఇచ్చాడు, 200 amps ఇంటూ కాస్ φ 0.8 ఇచ్చాడు. సైన్ వాల్యూ మనకు తెలియదు. సో ఈ సైన్ వాల్యూ ఎలా చేయాలి మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. కాస్ φ ఈజ్ ఈక్వల్ టు 0.8 అన్నాడు కదా, కాస్ φ వాల్యూ ఇచ్చింది, ఇది φ2 వాల్యూ. సో ఇప్పుడు φ2 ఈజ్ ఈక్వల్ టు
కాస్ ఇన్వర్స్ 0.8 చేస్తే 5 వాల్యూ వస్తుంది. సో మనకి నియర్లీ క్యాష్లో కొడితే 36.869 వాల్యూ వస్తుంది సంథింగ్. సో దాన్ని మళ్ళీ సైన్ 5 వాల్యూ పెడితే సైన్ 36.869 చేస్తే మనకి సైన్ వాల్యూ వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ మనకి 0.6 వస్తుంది. ఓకేనా. సో అప్పుడు సైన్ వాల్యూ ఎంత అవుతుంది 0.6. సో ఈ కన్వర్సేషన్ ఒకటి మీరు ఓన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, కాస్ 5sని సైన్లోకి ఎలా మార్చుకోవాలని ఇది. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనం క్యాషువల్గా సాల్వ్ చేసినట్లయితే వచ్చే ఆన్సర్ ఎంత ఉంటుంది 160 - j120 యాంపియర్స్. ఓకేనా. సో దీన్ని మనం పోలార్లోకి మార్చుకున్నట్లయితే 200 - 36.86 వాల్యూ వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేసాం, I2ని వెక్టార్లోకి మార్చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ లోడ్ కరెంట్ I1 కూడా వెక్టార్లోకి మార్చుకోవాలి. మనం ఇంకా ప్రాబ్లం స్టార్ట్ చేయలేదు, మనం గివెన్ డేటాలోనే ఉన్నాం ఇంకా. ఓకేనా. ఎట్ సి. సో ఇప్పుడు సి పాయింట్ దగ్గర, సో ఆల్రెడీ ఇక్కడ బి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సి దగ్గర I1 దగ్గర ఎంత కరెంట్ ఉంది 100 amps 0.707 పవర్ ఫ్యాక్టర్. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ ఏదైతే ఫార్ములా వాడానో ఇక్కడ కూడా అదే ఫార్ములా. సో ఇక్కడ నాకు I1 వెక్టార్ కావాలి అంటే I1 ఇంటూ కాస్ 5 - j సైన్ 5. I1 వాల్యూ ఎంత ఇచ్చాడు మనకు ఆల్రెడీ చెప్పాం కదా 100. సో 100 ఇంటూ 0.707 - j సైన్ వాల్యూ. సో ఇదే ప్రొసీజర్లో మనం సైన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే, సో ఈ 0.70 కూడా అదే వాల్యూ వస్తుంది మనకి సైన్లో కూడా. సో మీరు క్యాషువల్ ఒకసారి చేయండి. ఓకేనా. సో 70.7 - j 70.7 amps వచ్చింది. ఓకేనా. సో దీన్ని మనం పోలార్లోకి మార్చుకున్నట్లయితే 710.52 - 5.710. సో మనకి ఇప్పుడు I1 I2లు వచ్చేసినాయి వెక్టార్ ఫార్ములాలోకి. ఓకేనా. ఇప్పుడు మరి మనకి టోటల్ కరెంట్ కావాలి, ఎక్కడ పాయింట్ ఏ దగ్గర టోటల్ కరెంట్ కావాలి. సో అలా టోటల్ కరెంట్ కావాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేయాలి 2 కరెంట్స్ని I1 + I2. ఈ రెండు ఈ కరెంట్ యాడ్ చేస్తే మనకు వచ్చే ఇన్పుట్ కరెంట్ అదే టోటల్ కరెంట్. సో ఇప్పుడు అదే చేస్తున్నాం మనం ఇక్కడ. సో I = I1 + I2 అంతేనా. సో ఇప్పుడు మనం యాడ్ చేయాలి. సో ఫస్ట్ I1 ఎంత వచ్చింది మనకి ఇక్కడ చూసుకోండి 160 - j120 ప్లస్ 70.7 - j70.7. సో ఏగా వాల్యూస్ వచ్చింది ఇక్కడ ఈ రెండింటిలో మనం క్యాషువల్ యాడ్ చేద్దాం. సో యాడ్ చేసినట్లయితే వచ్చే వాల్యూ ఎంత 230.7 - j190.7 amps. ఓకేనా. సో యాక్చువల్గా ఇది 230 కొన్నిసార్లు ఏంటంటే మనకి క్యాలిక్యులేషన్లో మనం 2-3 పాయింట్స్ మిస్ అయినాయి అనుకోండి, ఇలా 299.3 అని కానీ 4 కానీ 1 కానీ అలా వస్తుంది నియర్లీ. సో మనం అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుంటాం. సో మీరు పాయింట్ తర్వాత మ్యాక్సిమం ఏంటంటే 2-3 వాల్యూస్ తీసుకోండి. ఓకేనా. అంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ రావడానికి. సో పాయింట్ డిఫరెన్స్ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇప్పుడు మనకేంటి ఇప్పటివరకు మనం ఓకే గివెన్ డేటా పరంగా అన్నీ చేసేసాము, వెక్టర్లో మార్చాం, టోటల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు వోల్టేజ్ డ్రాప్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అది మెయిన్ అడిగింది ఏంటి మనల్ని, ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే వోల్టేజ్ డ్రాప్స్ కదా ఫైండ్ అవుట్ చేయమంది. ఇవ్వండి క్యాలిక్యులేట్ ది వోల్టేజ్ డ్రాప్స్ ఎట్ ది డిస్ట్రిబ్యూటర్స్. సో ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఎంత వోల్టేజ్ డ్రాప్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ జనరల్గా 2 ఉన్నాయి కాబట్టి రెండింటికి చేస్తాం. 2 డిస్ట్రిబ్యూటర్ లాగా ఉంది, జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు నేను వోల్టేజ్ డ్రాప్ ఎట్ సెక్షన్ సిబి. ఓకేనా. అంటే అప్పుడు నాకు అంటే విసిబి కావాలి. సో దీనికి ఫార్ములా ఏంటి I × Z కదా, I × Z జనరల్గా. సో నేను సిబి దగ్గర చేస్తున్నాను కాబట్టి ICB అవుతుంది. ఓకేనా. V = I × Z మనం డెరివేషన్లో చేసాం. VCB = ICB × ZB. సో నేను చెప్పాను కదా మనం రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి కాబట్టి ముందు సిబి దగ్గరే మొదలు స్టార్ట్ చేస్తున్నా. కరెంట్ ఆల్రెడీ నేను సిబి దగ్గరే స్టార్ట్ చేశాను ఇందాడ. సో ఇప్పుడు వోల్టేజ్ కూడా సిబి దగ్గరే స్టార్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు I × Z ఇక్కడ ఉన్న కరెంటు ఇంటూ ఇక్కడ ఉన్న ఇంపిడెన్స్ ఆల్రెడీ మనం అంతా చేసాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ICB మన కరెంట్ ఎంత వచ్చింది, ఇక్కడ వచ్చింది ఆల్రెడీ 160 - j120 160 - j120 ఇంటూ ZCB. సో ఇంపిడెన్స్ మనకి
ఆల్రెడీ మనం స్టార్టింగ్లో కన్వర్ట్ చేసుకున్నాం చూసారు, ఇక్కడ ఉంటుంది 0.02 ప్లస్ జే 0.01. సో అదే వాల్యూ ఇక్కడ మెన్షన్ చేస్తాం 0.02 ప్లస్ జే 0.01. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 4.4 మైనస్ జే 0.8 వోల్ట్స్. ఇది వోల్ట్స్ కాబట్టి యూనిట్స్ కంపల్సరీ పెట్టాలి, మీరు ఓమ్స్ యాంప్స్ అని మెన్షన్ చేయాలి. ఓకే, వాటికి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ సిబికి చేసాం. నెక్స్ట్ మళ్ళీ మనం దేన్ని తయారు చేయాలి? సో ఒకటే ప్రొసీజర్ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ. నెక్స్ట్ ఏసీకి వోల్టేజ్ డ్రాప్ ఎట్ సెక్షన్ ఏసీ. ఓకేనా? సో బీసీకి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏసీకి చేస్తున్నాం. సో దీనికి కూడా I ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ జెడ్ ఫార్ములా. సో ఏసీకి చేస్తున్నాం కాబట్టి విఏసీ ఐఏసీ అవుతుంది, జెడ్ఏసీ అవుతుంది. సో ఐఏసీ వాల్యూ ఆల్రెడీ మనం పైన చేసాం. ఓకేనా? 70 పాయింట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం చేయాల్సిన పని ఏమిటి? ఓకే, ఐఏసీ వాల్యూ 230.7 మైనస్ జే 190.7. సో ఇక్కడ చూసుకోండి, మనం ఈ వాల్యూని తీసుకున్నాము ఐఏసీ వాల్యూ. సో మనకి ఏసీలో అంటే ఏ దగ్గర నుంచి సికి, ఏ దగ్గర నుంచి వచ్చే కరెంట్లు ఏంటి I1 ప్లస్ I2నే కదా. సో ఆ రెండు కరెంట్లను తీసుకున్నాం. ఇక్కడ I1 కరెంట్ తీసుకోలేదు, I1 ఆల్రెడీ ఇక్కడే ఉంది. సో ఏసీ దగ్గరికి చేస్తున్నాం కాబట్టి ఏసీ దగ్గర ఓవరాల్ కరెంట్ తీసుకున్నాం. ఓకేనా? ఇంటూ జెడ్ఏసీ 0.04 ప్లస్ జే 0.02. సో ఇది యాక్చువల్గా వచ్చిన వాల్యూ. సో దీని తర్వాత మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ చూద్దాం. ఇక్కడ 130.04 13.0 మైనస్ జే 3.01 వోల్ట్స్. ఓకేనా? సో ఇది ఎక్కడ వాల్యూ? విఏసీ వాల్యూ. సో మనకి ఇప్పుడు ఏమేమో వచ్చేసినాయి, విసిబి డ్రాప్ వచ్చేసింది, విఏసీ డ్రాప్ వచ్చేసింది. ఇప్పుడు నాకు టోటల్ డ్రాప్ కావాలి అంటే వోల్టేజ్ డ్రాప్ ఇన్ ది డిస్ట్రిబ్యూటర్. సో వాళ్ళు అడిగింది అదే కదా. సో మనకి టోటల్గా విఏసీ ప్లస్ విబిసి. సో ఈ రెండు వోల్టేజ్ మనం యాడ్ చేయడమే. ఓకేనా? సో 13.04 మైనస్ జే 3.01 ప్లస్ 4.4 మైనస్ జే 0.8. సో టోటల్ వోల్టేజ్ ఎంత వస్తుందంటే 17.44 మైనస్ జే 3.81 వోల్ట్స్. ఓకేనా? సో ఈ వాల్యూ వస్తుంది మనం యాడ్ చేస్తే వీటిని. సో దీని తర్వాత మనం ఇంకోటి చేయాల్సిన ఇష్యూ ఏంటంటే మనం మ్యాగ్నిట్యూడ్ ద్వారా వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఓకేనా? సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వోల్టేజ్. సో ఇది కొన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు, అడగకపోవచ్చు. ఓకేనా? వోల్టేజ్ డ్రాప్ ఈజ్ ఈక్వల్ టు రూట్. సో వచ్చిన రెండు వేట్లని స్క్వేర్ రూట్ చేస్తే వచ్చేస్తుంది మనకి 3.81 హోల్ స్క్వేర్ 17.8 వోల్టేజ్. టోటల్ వోల్టేజ్ డ్రాప్ని దీన్ని ఇలా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు విత్ స్టాండర్డ్ వాల్యూ ఇది. ఓకేనా? ఇంక ఇది వచ్చేసరికి అది రెక్టాంగులర్ వాల్యూ. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. సో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు, 17 ఉంది, బట్ పాయింట్స్ దగ్గర డిఫరెన్స్ ఉంది కొంచెం. ఓకేనా? సో ఇది జనరల్గా ప్రాబ్లం అనేది మన స్టెప్ బై స్టెప్ చేసే ప్రాసెస్. ఇన్ కేస్ మీకు పక్కన ఇలాంటి స్టెప్స్ ఏమైనా ఇచ్చారే అనుకోండి ఎక్స్ట్రాగా, సో ఇప్పుడు ఇది అవుతుంది. సో ప్రాబ్లం ఇటు నుంచి మీరు స్టార్ట్ చేయాలి. సో అప్పుడు కాస్త ఏమవుతుంది మనకి ఇష్యూ. సో I1 కాదు, I2 కాదు, ఇప్పుడు I3 కానీ పెడతాం. cos 5 వస్తుంది, sin 5 వచ్చింది. ఫస్ట్ 3 2 1. సో బ్యాక్ సైడ్ నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వస్తాం. సో ఓకేగా, ఈ వీడియో అయితే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, డెఫినెట్గా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అట్ ది సేమ్ టైం మీకు ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నా కానీ సెండ్ చేయండి, వాటిని కూడా సాల్వ్ చేద్దాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.